క్షణం క్షణం మీ ముందుకు సమాచారం. ముఖ్యంగా పొద్దుటూరు విషయం మాట్లాడదాము. ఈ రోజుటికి జగనన్న కాలనీలో అని చెప్పి దాదాపు పొద్దుటూరు నియోజకవర్గంలో 18,000 గృహాలు ప్రజలకు ఇవ్వడం జరిగింది. దాంట్లో చాలా అవినీతి జరిగింది. అది సచివాలయాల్లో కొంతమంది ఆ 35,000 మహిళల డాక్రాల ద్వారా చెల్లించి అధికారులకు కట్టకుండా చాలా వరకు లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. అది దీనికి విచారణ జరిపించాలని చెప్పి వచ్చే సోమవారం లేదా మంగళవారం కలెక్టర్ని కలిసి మనం వినతి పత్రం ఒకటి ఇవ్వబోతున్నాం. లబ్ధిదారులు ఎవరు ఉన్నారు, వాళ్లకు బేసు మట్టం లెవెల్ ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, తర్వాత గోడ లెవెల్ ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, అసలు వచ్చిన ఇల్లు ఏమి కట్టకుండా ఖాళీలు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ విచారణ డి గారికి ఫోన్ చేసి అడిగాం. వాళ్ళు రిపోర్ట్ ఇస్తామన్నారు. అయితే ముఖ్యంగా అవినీతి జరిగిందని ఆయన ద్వారా కూడా చెప్పారు. దానికి కలెక్టర్ ద్వారా మేము వివరణ ఇచ్చి ఈ జగనన్న కాలనీలో చాలా అవినీతి జరిగినాయి, కాంట్రాక్టర్తో సహా సచివాలయంలో ఉద్యోగులు సహా అవి బయటికి తీయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ, మరియు ఇక్కడ గౌరవైన పెద్దలు వరదారెడ్డి గారు దీని మీద స్పందించి లబ్ధిదారులకు ఆయనకు న్యాయం జరిగేలా చూడాలా. ఎందుకంటే మీ దృష్టికి అవినీతి తేవండి అంటున్నారు. మీ దృష్టికి మేము కలిసి మీ దగ్గరికి వచ్చి ఇస్తే అది ప్రజలకు తెలియదు. మేము మీడియా ద్వారా తెలిపితే మీరు ఏం చేశారనేది మళ్ళీ రెస్పాన్స్ ఇవ్వాలా. అధికారులకు ఇదే మీడియాను పిలిపించి జగనన్న కాలనీలో ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో, ఎక్కడెక్కడ డబ్బులు తీసుకొని పలకుండా ఉన్నారో, కాంట్రాక్టర్లు ఎక్కడెక్కడ డబ్బులు తీసుకొని పని చేయకుండా ఉన్నారో, ఇవి చాలా ఉన్నాయి. దీంట్లో అవినీతి కుంభకోణం ఇవన్నీ బయటికి తీయాలా, అధికారులు ఆదేశించాలని చెప్పి మా పెద్ద ఎమ్మెల్యే గారి వరదారెడ్డి గారికి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తక్షణం ఈ మీడియా ద్వారా మీరు తెలుసుకొని రేపు మొన్నాడు మేము కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చే లోపల మీరు కూడా అధికారులను ఆదేశించాలని చెప్పి కోరుకుంటున్నాం.